విజయవాడలో నకిలీ డాక్టర్గా చలామణి అవుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. విజయనగరం జిల్లా రెట్టివలస గ్రామానికి చెందిన ధర్మపురం జయరాం ఇంటర్ చదువుకొని కొంతకాలం పాటు విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్ల వద్ద సహాయకుడిగా పనిచేశారు. సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో అనస్థీషియాగా డాక్టర్గా నమ్మించి పలువురు నుంచి డబ్బు కాజేసి మాయమయ్యేవాడని విజయవాడ ఏసీపీ డాక్టర్ బి రవికిరణ్ తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి ఒక సెల్ ఫోన్, 4,500 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. Pramila and Phanindra as well as Ramba, all the 3 SIs have worked on this, and crime team Rangarao and Srinu PC and Venkat, these are all have done a very good job, and I appreciate all of them for catching hold of the prisoner accused person within 48 hours, and Prajalak kuda and as well as hospitals kuda ఫ్రమ్ ద పోలీస్ సైడ్ నుంచి మీకు చిన్న జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నాం. ఎవరైనా అన్నోన్ పర్సన్ వచ్చి ఇలాంటివి ఏమైనా అడగడాలు ఇలాంటివి ఏం చేస్తే వితౌట్ వెరిఫికేషన్, వితౌట్ కన్ఫర్మేషన్ డోంట్ బ్లైండ్గా నమ్మొద్దు దయచేసి. లాస్ట్ మంత్ బెంగళూరు, ఈ మంత్ మన దగ్గర విజయవాడ వచ్చాడండి. ఈజ్ 2018 వరకు జాబ్ చేసుకునేవాడు. 2021లోని ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు. సమ్ లవ్ ప్రాబ్లం వచ్చి ఇంక వేరే అమ్మాయిలతో తిరగడాలు ఇలాంటివన్నీ ఎక్కువైపోయాయి. దాని తర్వాత నుంచి ఈ మోసాల్లోకి 22, 23 నుంచి స్టార్ట్ చేశారు. వేరే దగ్గర ఎక్కడ అయితే డిటెక్ట్ అవ్వలేదు. మనం టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల, కొంచెం సఫిస్టికేటెడ్గా ఫాలో అప్ చేయడం వల్ల వీ కుడ్ ఐడెంటిఫై విత్ ఇన్ ఫ్యూ డేస్ ఆఫ్ ద కంప్లైంట్ వీ హ్యావ్ రిసీవ్డ్. టెక్నీషియన్ కాబట్టి కొన్ని టర్మ్స్ తెలుస్తాయి కదా హాస్పిటల్లో. మేము